హాయ్ ఫ్రెండ్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఈ లెసన్లో ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. NCF 2005 ప్రకారం ప్రాథమిక తరగతిలో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి. భాగస్వామ్య మరియు చర్చ ఆధారంగా. NCF 2005 ప్రకారం ప్రాథమిక తరగతిలో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి. భాగస్వామ్య మరియు చర్చ ఆధారంగా. NCF 2005 ప్రకారం పాఠ్యపుస్తకము మరియు బోధనా ప్రాక్టీస్లో తప్పక ఉండవలసిన అంశం ఏంటి? స్థానిక జ్ఞానం మరియు పిల్లల అనుభవాలు. NCF 2005 ప్రకారం పాఠ్యపుస్తకం మరియు బోధనా ప్రాక్టీస్లో తప్పక ఉండవలసిన అంశం ఏంటంటే స్థానిక జ్ఞానము మరియు పిల్లల అనుభవాలు. NCF 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర విషయ భాగం దీనిపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. భావనాపర అవగాహన. NCF 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర విషయ భాగం దీనిపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. భావనాపర. NCF 2005 ప్రకారం భారతీయ కళలు వీటికి సజీవ ఉదాహరణలు. భారతదేశ సమాజ ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యం. NCF 2005 ప్రకారం భారతీయ కళలు వీటికి సజీవ ఉదాహరణలు అంటే భారతదేశ సమాజ ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యం. పాఠశాల విద్య కోసం NCFSE 2000ను సమీక్షించడానికి ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూప్ 21. పాఠశాల విద్య కోసం NCFSE 2000 సమీక్షించడానికి ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూప్ 21. పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000ను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. పాల్. పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000ను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎస్. పాల్. NCF 2005లో ఈ అధ్యాయం ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక పునరుద్ధరణ గురించి చర్చించింది. వ్యవస్థగత సంస్కరణలు. NCF 2005 ప్రకారం పిల్లలు వారి బాల్యపు ఆనందం నుండి వేరుచేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాల వారు పొందే జ్ఞానాన్ని మధ్య గల సంబంధాన్ని తొలగించేది. యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యాసం. NCF 2005 ప్రకారం కింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యాసం మాధ్యమంగా ఉండాలి. ఇంటి భాష. పాఠశాలలో విద్యార్థుల అభ్యాసంకు మాధ్యమంగా ఏదో ఉండాలి? ఇంటి భాష. NCF 2005లోని 4వ అధ్యాయం దేని గురించి చర్చించింది? పాఠశాల మరియు తరగతి గది వాతావరణం. NCF 2005లో 4వ అధ్యాయం దేని గురించి చర్చించింది? పాఠశాల మరియు తరగతి గది వాతావరణం. NCF 2005కు చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్. పాల్ దీనికి ముందు ఈ కార్యాలయం చైర్మన్గా వ్యవహరించారు. UGC. భారం లేని విద్యా నివేదికలో లోతైన అంశాన్ని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్. NCF 2005. భారం లేని విద్యా నివేదికలో లోతైన అంశాలని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ NCF 2005. NCF 2005కి సంబంధించి క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడం. అయితే NCF 2005కి సంబంధించి సరైన వేటి? పిల్లల అభ్యాసాన్ని మెరుగుపరచడం, సమగ్ర దృక్పథం కలిగి ఉండడం, పాఠ్య ప్రణాళిక భారాన్ని పరిగణలోకి తీసుకోవడం, దేశ ప్రజాస్వామిక స్వభావాన్ని పరిగణలోకి తీసుకోవడం. NCF 2005 ప్రకారం దేశంలో వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యత భరోసా ఇచ్చేందుకు ఈ కింది వాటిలో ఒకటి అభిలషణీయమైన ఏర్పాటు. సాధారణ పాఠశాల వ్యవస్థ.